ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే మా ఈరోజు వచ్చేసరికి మనకి ఏదైతే మనకి ఎస్సీఆర్టీ రిలీజ్ చేసినటువంటి ఒక 3 మోడల్ పేపర్స్లో ఉండేటువంటి క్వశ్చన్ నెంబర్ 30లో ఏ బిట్ అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 30లో ఏ బిట్ కింద మనకి కోఆర్డినేట్ జామెట్రీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ మోడల్ పేపర్స్లో మనకి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో వాటిని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే మా చూడండి సరే, మనకి ఫస్ట్ మోడల్ పేపర్లో మనకి ఏ క్వశ్చన్ అడిగారంటే మా ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ of the line segment joining the points a2, -2 and b -7, 4 అని చెప్పేసి 2 పాయింట్స్ ఇచ్చున్నారు. ఆ 2 పాయింట్స్ తోటి ఏదైతే లైన్ సెగ్మెంట్ జాయిన్ అవుతుందో ఆ లైన్ సెగ్మెంట్ కి డివైడ్ చేసేటువంటి ఒక 2 పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఆ 2 పాయింట్స్ కూడా ట్రైసెక్షన్ లో డివైడ్ చేయాలి అనేసి అన్నారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాము. ట్రైసెక్షన్ అంటే ఏంటి, రేషియో అంటే either 1:2 కానీ లేకపోతే 2:1 కానీ ఆ ఏదైతే విధంగా మనకి ఆ 2 పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఉందో గివెన్ పాయింట్స్ రాద్దాం. గివెన్ పాయింట్స్ ఆర్ a equal to 2, -2, b equal to -7, 4. మా ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం x1 y1 అని చెప్పేసి అనుకుందాం. దీన్ని మనం x2 y2 అని చెప్పేసి మనం తీసుకుందాం. మా ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో మనకి ఈ విధంగా ఒక లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఏమన్నా ఈ చివర ఏమన్నా ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తా మనకి ట్రైసెక్షన్ గా డివైడ్ చేస్తా మనకి 2 పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. P అనే పాయింట్ ఏమన్నా 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. Q అనే పాయింట్ ఏమన్నా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ట్రైసెక్షన్ అంటే ట్రై అంటే 3 పార్ట్స్ అన్నట్టు, అంటే 3 భాగాలు. అంటే ఏదైతే ఉందో మనకి ఇచ్చినటువంటి లైన్ సెగ్మెంట్ ని 3 భాగాలు చేసేటటువంటి ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ ని కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇచ్చినటువంటి లైన్ సెగ్మెంట్ ఏబిని 3 భాగాలు చేసేటట్టుగా మనకి 2 పాయింట్స్ ఉన్నాయమ్మా. ఏంటా పాయింట్స్? పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్. పి అనే పాయింట్ ఏమన్నా పికి ముందు ఒక పార్ట్ ఉంది, పికి తర్వాత 2 పార్ట్స్ ఉంది. కాబట్టి పి అనే పాయింట్ ఏమన్నా 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాగే క్యూకి ముందు 2 పార్ట్స్ ఉంది, క్యూకి తర్వాత ఒక పార్ట్ ఉంది. అంటే క్యూ అనేటువంటి పాయింట్ ఏమన్నా 2:1 రేషియోలో మనం డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్ ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో పిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ పి అనే పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే పి అనే పాయింట్ ఏబిని మనం 1:2 రేషియోలో మనం డివైడ్ చేస్తుంది అని చెప్పేసి తీసుకుందాం. లెట్ ద పాయింట్, లేదా టు ఫైండ్ ద పాయింట్ పి అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుందాం. టు ఫైండ్ ద పాయింట్ పి అనే పాయింట్ ని ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పి అనే పాయింట్ ఏదైతే ఉందో మనకి ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 1:2 రేషియో కదా. హియర్ ద రేషియో m1:m2 ఈజ్ ఈక్వల్ టు 1:2 అవుతుంది అనమాట. రేషియో ఎంత? 1:2 అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఉందో పి అనే పాయింట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సెక్షన్ ఫార్ములా వాడాలి. ఏంటా సెక్షన్ ఫార్ములా? P ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది కాస్త మనకి సెక్షన్ ఫార్ములా అంటారు. ఈ సెక్షన్ ఫార్ములా వాడి మనం ఏదైతే ఉందో P అనే పాయింట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా, m1 అంటే ఉన్న 1, m2 అంటే 2, x1 అంటే 2, y1 అంటే -2, x2 అంటే -7, y2 అంటే 4 అన్నట్టు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకు తెలిసిన వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 దగ్గర ఏమన్నా 1 రాద్దాము, x2 అంటేనేమన్నా -7 రాద్దాము, ప్లస్ m2 అంటేనేమన్నా 2 రాద్దాము, x1 అంటే ఏమన్నా 2 రాద్దాము, డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 అవుతుంది, కామా m1 y2, m1 అంటేనేమన్నా 1,
y2 అంటేనేమన్నా 4 ప్లస్ m2 అంటేనేమన్నా 2 y1 అంటేనేమన్నా -2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 అవుతుంది. ఈ విధంగా మనకి ఏదైతే ఉందో ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి p అనే పాయింట్ వస్తుంది అన్నట్టు. మరి దట్ ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ దీని సింప్లిఫికేషన్ అనమాట. 1 × -7 అంటే -7 అవుతుంది. -7 ప్లస్ 2 × 2 అంటే +4 అవుతుంది. డివైడెడ్ బై 1 + 2 అంటే ఎంత 3 అన్నట్టు. అలాగే 1 × 4 అంటే 4, 2 × -2 అంటే -4 డివైడెడ్ బై 1 + 2 అంటే 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మా -7 + 4 అంటే ఎంత -3 అవుతుంది. -3/3 కామా 4 - 4 అంటే 0, 0/3 దట్ ఈజ్ ఈక్వల్ టు -3/3 అంటే -1, 0/3 అంటే ఏమన్నా 0 అయిపోతుంది. అంటే ఫస్ట్ p అనే పాయింట్ కాస్త -1, 0. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ టు ఫైండ్ ద పాయింట్ q. టు ఫైండ్ ద పాయింట్ q. మా q అనే పాయింట్ ఏదైతే ఉందో మనకి ఏదైతే లైన్ సెగ్మెంట్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏదైతే ఉందో హియర్ ద రేషియో m1:m2 ఈజ్ ఈక్వల్ టు 2:1 అవుతుంది. మా ఇప్పుడు ఏదైతే ఉందో m1 వాల్యూ 2, m2 వాల్యూ 1 సేమ్, x1 y1 x2 y2 సేమ్ అనమాట. ఈసారి ఏదైతే ఉందో q అనే పాయింట్ కనుక్కోవాలి. మళ్ళా ఒకసారి ఏదైతే ఉందో ఫార్ములా ఒకసారి మళ్ళా రాద్దాం. అంటే m1x2 ప్లస్ m2x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఏదైతే ఉందో దీన్ని సెక్షన్ ఫార్ములా అంటారు. ఇక్కడ m1 అంటేనేమన్నా ఇక్కడ 2 అవుతుంది అన్నట్టు, x2 అంటేనేమన్నా -7, m2 అంటేనేమన్నా 1 అవుతుంది, x1 అంటే ఏమన్నా 2 అవుతుంది డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 2 + 1, m1 అంటే 2, y2 అంటే 4, m2 అంటే 1, y1 అంటే -2 డివైడెడ్ బై 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × -7 -14 ప్లస్ 2 × 1 +2 డివైడెడ్ బై 2 + 1 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ 2 × 4 అంటే 8, 1 × -2 -2, 2 + 1 అంటే 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -14 + 2 అంటే -12/3 కామా 8 - 2 అంటే 6/3. -12/3 అంటేనేమన్నా -4 కామా 6/3 అంటేనేమన్నా 2 అవుతుంది. ఈ విధంగా మనకి ఏదైతే ఉందో ఆ ఏదైతే లైన్ సెగ్మెంట్ ఏబిని డివైడ్ చేసేటట్టుగా ఉండేటువంటి ఏవైతే పాయింట్స్ ఉంటాయో P అండ్ Q అనేటువంటి పాయింట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, చూడండి కోఆర్డినేట్ జామెట్రీలో మనకి 30th లో ఏ బిట్ అంటే ఏదైతే ఉందో మనకి SCRT మోడల్ పేపర్స్ లో సెకండ్ మోడల్ పేపర్ లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. మనకి ఏదైతే ఉందో చూడండి కోఆర్డినేట్ జామెట్రీలో మనకు అడుగుతారు 30th లో ఏ బిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద పాయింట్స్ A 6, 1 B 8, 2 C 9, 4 అండ్ D P, 3 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ పారలాగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్. అంటే ఏదైతే ఉందో ఒక ఆర్డర్ లో తీసుకున్నట్టయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P. అంటే ఇక్కడ ఉన్నటువంటి D అనే పాయింట్ లో x కోఆర్డినేట్ వాల్యూ P అని చెప్పేసి ఇచ్చినారు. ఆ P వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో గివెన్ దట్ అని చెప్పేసి వాడు ఇచ్చినటువంటిది రాద్దాం. గివెన్ దట్ A = x 6, 1 B =
8, 2, C equal to 9, 4, D equal to P, 3 are the vertices of a parallelogram. ఓకే, ఇక్కడ మనం డయాగ్రామ్ రఫ్ డయాగ్రామ్ కానీ డ్రా చేసినట్టయితే ఏ బి సి డి ఒక ఆర్డర్లో తీసుకోమన్నాడు. ఏ అంటే ఏమన్నా 6, 1, బి అంటేనేమన్నా 8, 2, సి అంటేనేమన్నా 9, 4, డి అంటేనేమన్నా పి, 3. మరి ఈ విధంగా మనకి ఏదైతే ఉందో పారాగ్రామ్ యొక్క ఎండ్ పాయింట్స్ అంటే వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో పారాగ్రామ్ యొక్క వర్టిసెస్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అవి 4 పాయింట్స్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇక్కడ డి అనేటువంటి పాయింట్ లో ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ పి అని చెప్పేసి ఇచ్చారు. ఈ పి వాల్యూని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది పారాగ్రామ్ కాబట్టి ఏవైతే డయాగ్నల్స్ ఉంటాయో అంటే ఏసి అనేటువంటి ఇలా ఒక డయాగ్నల్ ఉంటుంది, అలాగే బిడి అనేటువంటి ఈ విధంగా డయాగ్నల్ ఉంటుంది. ఈ డయాగ్నల్స్ ఏవైతే ఉన్నాయో డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్స్ కాస్త సేమ్ ఉంటుంది అనమాట. అంటే ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఏసి అనేటువంటి డయాగ్నల్ అలాగే బిడి అనేటువంటి డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాను. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి ఇజ్ ఈక్వల్ టు మా మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 plus x2 by 2 y1 plus y2 by 2. మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏసి అంటే ఏ అనే దాన్ని ఏమన్నా x1 y1 అనుకోవాలి, సి అనే దాన్ని ఏమన్నా x2 y2 అని చెప్పేసి తీసుకోవాలి. మా ఇక్కడ ఫార్ములా కానీ మనం అప్లై చేసినట్టయితే x1 plus x2 అంటే 6 plus 9 by 2 y1 plus y2 by 2 అంటే 1 plus 4 by 2 that is equal to 6 plus 9 అంటే 15 by 2 1 plus 4 అంటే 5 by 2 అవుతుంది. మా సిమిలర్ మేనర్ లో ఈసారి వచ్చేసరికి బీడి ఆ బీడి అనేటువంటి ఏదైతే డయాగ్నల్ ఉందో దాని యొక్క మిడ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ BD that is equal to మా ఇక్కడ BD అంటే ఏదైతే ఉందో B ని వచ్చేసరికి ఏమన్నా ఇది x1 y1 అనుకుందాం, D అంటేనేమన్నా మనం ఇది x2 y2 అని చెప్పేసి తీసుకుందాం. మళ్ళా సేమ్ ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2 మళ్ళా ఇంకోసారి రాద్దాం x1 plus x2 by 2 y1 plus y2 by 2 అవుతుంది. మళ్ళీ ఏదైతే ఉందో ఫార్ములా ఒకసారి రాశాను దట్ ఈస్ ఈక్వల్ టు మా ఇక్కడ చూడండి మా B దగ్గర ఏమన్నా ఇది 8 ఉంది, ఇక్కడ P ఉంది. 8 plus P by 2 2 plus 3 by 2 that is equal to 8 plus P by 2 అనేది అలాగే ఉండిపోతుంది. 2 plus 3 by 2 అంటే 5 by 2. మా given that ABCD is a parallelogram కాబట్టి now equating the midpoint of AC and BD. Since ABCD is a parallelogram, since ABCD is a parallelogram కాబట్టి ఏం రాయొచ్చు? మిడ్ పాయింట్ ఆఫ్ BD is equal to మిడ్ పాయింట్ ఆఫ్ AC. మా మిడ్ పాయింట్ ఆఫ్ BD అంటే ఎంత వచ్చింది? 8 plus P by 2 5 by 2 అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి 15 by 2 5 by 2. మా ఏదైతే ఉందంటే ఈ పాయింట్ కాస్త ఈ పాయింట్ కి ఈక్వల్. అంటే ఈ 2 పాయింట్స్ ఈక్వల్ అయినాయి అంటే దీని యొక్క x కోఆర్డినేట్స్ ఈక్వల్ అలాగే y కోఆర్డినేట్స్ ఈక్వల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో నేను ఈ x కోఆర్డినేట్స్ ని ఈక్వేటింగ్ చేస్తాను.
Now equating the x coordinates. X coordinates ని నేను ఈక్వేటింగ్ చేశాను. ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ 8 plus p/2 is equal to 15/2 అవుతుంది. మరి ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోయింది. 8 plus p is equal to 15. That implies p is equal to 15 minus 8. 15 minus 8 అంటే ఎంత? 7 అన్నట్టు. అంటే p వాల్యూ కాస్త 7. ఓకే మా, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం 3 మోడల్ పేపర్స్ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ సెకండ్ వన్ అన్నట్టు. ఓకే మా, నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.